మరి నేటి ఆరాధన కార్యక్రమానికి చేరువచ్చినటువంటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అంతవరకు మరి చక్కని కీర్తనలతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుచున్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. కొద్ది నిమిషాలు మీరందరూ కూడా మనసు పెట్టండి. ఒక మంచి చక్కని పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే ఫలించుట. ఏంటది? ఫలించుట అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనసు పెట్టండి. చాలా జాగ్రత్తగా మనసు పెడితేనే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో ఫలించుట అనేటువంటి మాట ప్రారంభంలోనే దేవుడు చెప్పడం జరిగింది. దేవుని యొక్క ఆలోచనలో ఫలించుట అనేది చాలా విలువైనటువంటి మాట. ఆదికాండం ప్రారంభ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవులారా, దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసిన తర్వాత మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత దేవుడు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు వారిని ఆస్వాదించెను ఎట్లనగా, మీరు ఫలించి. చూడండి, అంటే మొట్టమొదటి మనుషులను సృష్టించిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మొట్టమొదటి పదం ఏంటంటే మీరు ఫలించి అన్నాడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడండి. ఇక్కడ దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసిన తర్వాత ఈ సృష్టి గొప్పదా, మనిషి గొప్పవాడా అని ఆలోచన చేస్తే, దేవుడు ఎంత పెద్ద సృష్టిని చేసిన తర్వాత కూడా దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడిగా ఉన్నారంటే మనిషే గొప్పవాడిగా ఉన్నాడు. ఈ సృష్టిని అంతటినీ నోటి మాట చేత కలిగిస్తే మనిషిని మాత్రం ఆయన నిర్మించుకున్నాడని వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? ఆదికాండం 2:7 ప్రకారంగా దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అని ఉంది. నేలమంటితో నిర్మించి అనే పదం చూసారా? నిర్మాణం, మానవ నిర్మాణాన్ని దేవుడు చేసుకోవటం అనేది జరిగింది. కనుక ఈ సృష్టిలో ఎవరు గొప్ప అంటే, మనిషి కంటే ఆకాశం చాలా పెద్దగా ఉన్నా, మనిషి కంటే సూర్యచంద్ర నక్షత్రాలు అంత పెద్దగా ఉన్నా, మనిషి కంటే సముద్రం ఎంతో విశాలంగా ఉన్నా, మనిషి కంటే ఎంతో పెద్ద పెద్ద దేహాలతో ఉన్నటువంటి జంతువులు ఉన్నా, ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నా, ఎత్తైనటువంటి చెట్లున్నా, వాటన్నిటికంటే మనిషి గొప్పవాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనిషి కోసమే చేశాడు. వీటన్నిటికీ ఏలిక ఎవరన్నాడంటే మనిషి అన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనం చదవాం కదా. కింద మాట చదవండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోపరుచుకున్న తర్వాత సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మొట్టమొదట ఆదాము హవ్వలకి ఏంటంటే ఏలుడి, అంటే సమస్తాన్ని ఏలే అధికారం ఎవరికి ఇచ్చారంటే మనిషికి ఇచ్చాడు దేవుడు. చూడండి, ఒక మాట కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 3వ వచనం కానీ చదవండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలగజేస్తున్న చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఇక్కడ అంటాడండి, దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేస్తున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తున్నావు. అంతేకాకుండా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అన్నాడండి. అంటే దేవుడు చేసినటువంటి చేతి పనులు, ఆకాశము, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ మనకు కనిపించేవన్నీ కూడా దేవుడి చేతి పనులే. వీటన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చాడట? మనిషికి అధికారం ఇచ్చాడంటే, ఇప్పుడు
మనిషి గొప్పవాడా, ఈ సృష్టిలో దేవుడు చేసినటువంటి సృష్టి గొప్పదంటే వీటన్నిటికంటే గొప్పవాడు ఎవరు? మనిషి. ఎందుకంటే మనిషి ఏలుతున్నాడు. మనిషికి అధికారం దేవుడు ఇచ్చాడు. ఇంత ఇది అధికారం ఇచ్చినటువంటి దేవుడు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి ఆదాములకి మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, అంటే ఫలించాలి. ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానంలో ఫలించడం అంటే ఉద్దేశం ఏంటంటే, ఇద్దరిగా ఉండకూడదు. ఆదాము అవ్వలు ఇద్దరిగానే ఉండకూడదు. దేవుని యొక్క ఆలోచనలు ఏంటంటే, ఫలించాలనేటువంటి ఉద్దేశంతో ఏంటంటే, వాళ్ళు ఇద్దరు ముగ్గురు అవ్వాలి, ముగ్గురు నలుగురు అవ్వాలి, నలుగురు 10 మంది అవ్వాలి, 10 మంది 1000 మంది అవ్వాలి. ఇలా విస్తరించి భూమి నిండించాలి. అది ఫలించడం అంటే అది. చూసారా, ఫలించడం గురించి మనం ఆలోచన చేస్తే మనిషికి చెప్పినటువంటిది ఉంది. మనిషి ఫలిస్తాడు. అలాగే చెట్లు కూడా ఏమంటారు, ఫలిస్తాయి కదా. చెట్లు ఒక సీజన్ వచ్చేసరికి విస్తారముగా అవి ఫలిస్తూ ఉంటాయి. చెట్లు ఫలాలు ఇస్తాయి. కానీ దేవుడు మనిషిని కూడా ఏమన్నాడు, ఫలించి అనే పదం ఉపయోగించాడు. ఆలోచన చేసినట్లయితే దేవుడు చాలాసార్లు మనిషిని చెట్టుతోనే పోల్చాడు. దేంతో పోల్చాడు? చెట్టుతోనే పోల్చాడు. ఒకసారి కీర్తన గ్రంథం 144 కీర్తన అండి, 144 కీర్తన 12వ వచనం చూడండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకే చెక్కబడిన మూల కంబం వలె ఉన్నారు అన్నాడు. చూడండి, ఇక్కడ మొక్కలతో పోల్చాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా వ్రాయబడడం చూడండి ఒకసారి. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడిందే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే దేవుడు మనిషిని దేంతో పోలుస్తున్నాడంటే, ఫలం ఇచ్చేటువంటి చెట్టుతో పోలుస్తున్నాడు. నగరకే చెక్కబడినటువంటి మూల కంబములు అంటున్నాడు. ఇక్కడైతే 144 కీర్తన మనం చూస్తే ఏమన్నాడు, ఎదిగిన మొక్కల వలె అన్నాడు. మొక్కలతో పోలుస్తున్నాడు, చెట్లతో పోలుస్తున్నాడు. మరో చోట అయితే యెహోవా మందిరం మందు ఉన్నటువంటి వారు దేవదారు వృక్షం వలె ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఇలా ఎన్నోసార్లు ఎన్నో చోట్ల దేవుడు మనిషిని ఫలించేటువంటి వృక్షాలతో పోలుస్తూ అని అయితే ఉన్నాడు. అర్థమవుతుందండి. ఈరోజు మన పాఠం ఫలించుట అనేటువంటి ఆ మాటను మర్చిపోకండి. కనుక దేవుని యొక్క ఆలోచనలో మనం ఫలించాలి. ఆదాము హవ్వలను ఫలించాలన్నాడు. వాళ్ళు ఫలించడం అంటే ఉద్దేశం ఏంటంటే, వారు ఫలించడంలో ఉద్దేశం భూమిని నిండించడం. వాళ్ళు ఫలించడం ఉద్దేశం ఏంటి? విస్తరించాలి. వాళ్ళు భూమిని నిండించాలి. అంటే ఎక్కువ జనాలు కావాలి. భూమిని దేవుడు సృష్టించాడు మనుషుల కోసం. కనుక భూమిని నిండించడమే వాళ్ళ పని. కనుక ఆదాము హవ్వల గురించి మనం ఆలోచన చేస్తే, భూమిని నిండించాలనేటువంటి ఆజ్ఞ ప్రకారంగా వారు పిల్లల్ని కన్నారు. వాళ్ళు కనాలి. కానీ అనతి కాలంలోనే వారు దేవునికి విరోధులైపోయారు. దేవునికి వేదన తీసుకొచ్చారు, బాధను తీసుకొచ్చారు. జలప్రలయం ద్వారా వారిని దేవుడు ఏం చేశాడు, యావత్ భూమిని ముంచేశాడు. అంతేకాకుండా జీవకోటిని, ప్రతి జీవులను కూడా చంపేశాడండి దేవుడు. తర్వాత కాలంలో మనం చూస్తే నోవహు కాలంలోకి వచ్చిన తర్వాత చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. జలప్రలయం అయిపోయింది. కేవలం నోవహు వారి 3 కుమారులు కోడళ్ళలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ నుంచి బయటపడ్డారు. తర్వాత కొన్ని జీవులు మాత్రమే మిగిలినవి. తర్వాత దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, మొదటి వచనం, మరియు దేవుడు నోవహు అతని కుమారులను ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఆదాము హవ్వలకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, తర్వాత జలప్రలయం తర్వాత యావత్ ప్రపంచము మొత్తం భూమి అంతా నాశనం అయిపోయిన తర్వాత నోవహు వాళ్ళకు కూడా, నోవహు వారి కుమారులు కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, వారిని కూడా ఫలించాలి. వారికి కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే భూమిని నిండించాలి.
భూమిని నిండించాలంతే. అంటే మొత్తం భూప్రపంచమంతా దేవునికి పిల్లలకు కావాలనే ఉద్దేశంతో దేవుడు వారిని ఆస్వాదించాడు. అంతేకాకుండా వాళ్ళకి ఇంకొకటి కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆదాము హవ్వలకైతే కేవలం వృక్షఫలాలను ఇచ్చాడు, కూర మొక్కలను ఇచ్చాడు వాళ్ళకి ఆహారం. ఇక్కడ నోవహు కాలంకి వచ్చేసరికి వాళ్ళ ఆహారం మారుస్తున్నారు. చూడండి సార్, కింద చదవండి 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగునండి. చరములు అన్నాడు ఇక్కడ. అంతేకాకుండా పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చున్నాను. ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే మీరు చరములు కూడా తినాలి. అంటే చరములు అంటే 4 కాళ్ళు గలవి, నడిచేవి అని అర్థం. అంటే జంతువులు, చేపలు అన్నీ తినేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అంటే నాన్ వెజ్ ఇచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎవరికి? నోవహు గారికి వచ్చేసరికి నాన్ వెజ్. మరి ఆదాము గారికి ఉందా నాన్ వెజ్? లేదు. ఆదాము గారికి 930 సంవత్సరాలు వచ్చినాయి, కానీ నాన్ వెజ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వయసు తగ్గిపోయింది, తెలుసు కదా. నోవహు కాలం వచ్చేసరికి ఆరాధ్యంలో చూస్తే ఎన్ని సంవత్సరాలుగా తగ్గిపోయింది? ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. ఆరాధ్యంలో ఆ మాట చూడండి, 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడునూ వాదించదు, వారు తమ అక్రమ విషయముల్లో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చేసింది? 930 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు వచ్చేసిందండి. అంటే అక్రమ విషయంలో నరమాత్రులైతే. ఇప్పుడు కూడా పాపం పండిపోతే ఏమవుతుంది? మామూలుగా పండిపోతే రాలిపోద్ది. పాపం పండితే మనిషి కూడా రాలిపోతాడు. వయసుతో సంబంధం లేదు. పాపము అధికమైతే ఏమవుతుంది? మరణం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వయసు కూడా తగ్గిపోతుంది. అది మాట, మనిషి యొక్క వయసు కూడా తగ్గిపోతుంది. చూడండి, బాగా ఆల్కహాల్ మానమన్నా కానీ మానకుండా ఉన్నాడు అనుకోండి, ఎంతకాలం బాడీ సహిస్తుందంటే కొద్ది కాలమే. తర్వాత లివర్ తినేస్తుంది, గుండెలు తినేస్తాయి, కిడ్నీలు పాడైపోతాయి, తర్వాత మనిషి చనిపోతుంది. మనకు తెలిసింది ఇది. కనుక పాపము పండితే మరణం. ఇక్కడ ఆలోచించేయండి. సరే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫలించటం. నోవహు కాలం వచ్చేసరికి కూడా వాళ్ళని కూడా ఫలించమన్నది ఏంటంటే ఎలాగా? ఎలా ఫలించమన్నాడు? భూమిని నిండించేటువంటి ఫలాలు, అంటే వృద్ధి పొందటం అన్నమాట. అంటే 2 ముగ్గురు, నలుగురు 10 మంది ఇలా మనుషులుగా వృద్ధి చెందాలి. కనుక ఆదాముకి కులం లేదు. ఆదాముకి ఏమైనా కులం ఉందా? లేదు. మనుషులకు కూడా కులం లేదు. తర్వాత కులం వచ్చింది. ఆదాము కాలంలో కూడా కులం లేదు. ఒకే జాతి, ఒకే పలుకు, ఒకే మాట ఉండేటప్పుడు వాళ్ళు విస్తరించారు. మనకు తెలిసిందే ఆ విషయం. ఆదాముకి ఫలించడం అంటే మనుషులే వృద్ధి పొందటం. నోవహుకి ఫలించడం అంటే మనుషులే వృద్ధి పొందటం. అర్థమవుతుందండి? సరే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకో చోటకి తీసుకెళ్తాను, రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడండి. ఆలోచించేయండి, ఇక్కడ కూడా ఫలించడం వల్ల దేవుడు మహిమపరచబడతాడంట. ఇక్కడ కూడా మీరు బహుగా ఫలించాలన్నాడండి. అక్కడ ఫలించండి అని చెప్పాడు, ఇక్కడ బహుగా ఫలించాలట. అసలే ఎవరు ఫలించాలి, ఆ ఫలం ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయం. మీకు అర్థమైంది కదా? ఈరోజు మనం ఫలించుట అనేటువంటి విషయాన్ని ఆలోచించేది మనుషులు వృద్ధి పొందటం గురించి కాదు అనేది మనకు అర్థమైంది. మరి ఏంటో చెప్పాలనుకుంటున్నాడు యేసు ప్రభువు వారు. చూడండి కింద 8వ వచనం. మీరు బహుగా ఫలించే వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే ఫలించాలి అన్నాడండి. అంటే మనం ఫలించాలి అని కోరుతున్నాడు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అన్నాడండి. అసలు ఫలము అనేటువంటి దాని గురించి ఇప్పుడు యోహాను సువార్తలో చెప్పేటువంటిది ఏ ఫలము అని ఆలోచన చేస్తే శిష్యులయ్యేటువంటి ఫలం. ఎవరికంటే దేవునికి
దేవునికి శిష్యులయ్యేటువంటి ఫలం. అందు గురించే ఈ యోహాను సువార్త 15 అధ్యాయం మొదటి వచనం చూస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడండి. అది మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ వ్యవసాయకుడైనటువంటి ఆయన ఎవరంటే తండ్రి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరంటే ద్రాక్షవల్లి. 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరు? పైన ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తీగలు ఎవరంట? మనం. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనం, వారినే మరల ఇంకేమంటారు? శిష్యులు అన్నాడు. మనమే తీగలం, శిష్యులం. క్రీస్తులోనికి బాప్తిసం పొంది సంఘముగా చేర్చబడినటువంటి మనమే ఇప్పుడు ఎవరమంటే తీగలమన్నా శిష్యులమన్నా మనమే. ఇప్పుడు తండ్రి వ్యవసాయకుడు అంట. మనకి తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. అంటే వ్యవసాయకుడు అంటే ఏంటి? ఆ పంటను చూస్తూ ఉన్నటువంటి వాడు, ఎలా ఉన్నారో అనేటువంటి అందరినీ కూడా గమనిస్తున్నటువంటి వాడు ఎవరు? వ్యవసాయకుడు. వస్తాడు, చేతులు వెనకాల పెట్టుకుని వస్తాడు, పొలం గొట్టంతా తిరిగి చూస్తూ ఉంటాడు, అందరినీ, అన్నింటినీ చూస్తాడు. అందరినీ కాదు, చెట్లన్నింటినీ చూస్తాడు. అంటే పొలం గురించి మనం ఆలోచిస్తే ఆ చెట్టు చీడ పట్టింది, వెంటనే ఏం చేస్తాడు? పిచ్చికారీ చేయాలి, మందు కొట్టాలనుకుంటాడు. కొంచెం వేపుగా లేదు, డల్లగా ఉన్నాయి మొక్కలు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటాడు? మందు పెట్టాలనుకుంటాడు. అంతే కదండి. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవసాయకుడు చేసే పని అదేనా కాదా చెప్పండి? అవును. పొలం వాడిపోతుంది చూసి అలాగే ఉంటాడండి. చాలా బాధ వచ్చేస్తుంది, నీరు పెట్టాలనుకుంటాడు. ఏమండి, పురుగు పట్టింది, అలాగే చూస్తూ ఉంటాడా? వెంటనే పిచ్చిగారి చేయాలనుకుంటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యవసాయకుడు చేసే పని మనకు తెలుసు కాబట్టి, పరలోకపు తండ్రి కూడా వ్యవసాయకుడు అన్నాడండి. ఈ వ్యవసాయకుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడండి, ప్రతి ఒక్కరిని గమనించి వస్తున్నాడు. మనం గడిచినటువంటి వారు 139వ కీర్తన మొదటి వచనం చూసాం కదా, మనం చూసాం. ఏమంటే అక్కడ ఆయన మన పడక నడక అన్నిటినీ గమనిస్తున్నాడని రాయబడి ఉంది కదా. అలాగే 33వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉంటుంది. 33వ కీర్తన నరులందరినీ కూడా దృష్టించి చూస్తున్నాడట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో పరలోకపు తండ్రి చూస్తున్నటువంటి ఆయన చూపు మన మీద ఎలా ఉందో కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. ఇంకా చూడండి 11వ అధ్యాయం కూడా చూడండి. 11వ అధ్యాయం ఇదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయం కూడా చూడండి. 14వ వచనం చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. అంటే అందరిని చూస్తున్నాడు. వ్యవసాయకుడు ఈరోజు పొలాన్ని ఎలాగైతే పరిశీలన చేస్తున్నాడో, దేవుని వ్యవసాయములో ఉన్నటువంటి మొక్కలం మనెవరమండి? నరమొక్కలం. మనం పాట పాడతాం కదా, భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కళ. మరి మనం ఫలిస్తే చూడాలని పరలోకపు తండ్రి కలది. మనం ఫలిస్తే చూడాలనేటువంటిది. మీరు బహుగా ఫలించుట వలన దేవుడు మహిమ పొందుతాడట. ఫలించాలనేది దేవుని యొక్క ఆశ. అందుగురించే ఆయన కూడా నరులందరినీ చూస్తున్నాడు. మనమంతా నరమొక్కలం. ఏంటండి? నరమొక్కలం అంటారు. మనం అందరినీ చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. మనల్ని ఒక చెట్టుతో పోల్చాడు. ఇప్పుడు ఆ చెట్టు ఫలించడానికి కొన్ని సూచనలు చెప్పాడు. ఇప్పుడు బాగా ఏపుగా పెరగాలంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలట? నీటి కాలువ యారన అన్నాడండి. ఎక్కడ ఉండాలి? దావీదు కీర్తన 1వ అధ్యాయంలో మనం చూసాం కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యారన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమునకి, అంటే వాక్యం చదవడానికి ఒక మనిషికి దేవుడు కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం
నీరుతో నిండి ఉండాలంటే మన జీవితంలో నీటు అంటే శాతం లేకపోతే కనుక వాడిపోతుంది. చెట్టు వాడిపోతుంది నీరు లేకపోతే. మన జీవితంలో కూడా వాక్యం లేకపోతే మన జీవితం ఎలా ఉన్నట్లు? దేవుని దృష్టిలో వాడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లే. దేవుని దృష్టి ఎటువంటి స్థితిలో ఉన్నామండి? మనం వాడిన స్థితిలో కనిపిస్తున్నాం. దేవుడు పరిశీలన చేస్తున్నాడు ఆకాశం నుంచి, నరులందరినీ చూస్తున్నాడు. అలా కాకుండా తన కుమారుని యొక్క సంఘమైనటువంటి మనల్ని చూస్తున్నాడు. మనల్ని చూస్తున్నప్పుడు క్రీస్తుల్లో ఇప్పుడు ఎలా ఉండాలట? ఆయన యొక్క తీగ వలె ఉండాలట. తీగ వలె ఉండాలి. కానీ తీగలా ఉండలేదట. చూడండి కింద మళ్ళీ యోహాను సువార్తకు వచ్చి చూద్దాం. 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అన్నాడండి. తీసి పారేసేది ఎవరు? రైతు అంటే వ్యవసాయకుడు. తీసి పారేసేది ఎవరు? వ్యవసాయకుడు. చెట్టు తీసి పారేస్తుంది ఏమనని? ఫలించకపోతే చెట్టు ఏమైనా తీసి పారేస్తుందా? చెట్లు అలాగే ఉంటుంది. వంగ చెట్టును అప్పుడప్పుడు చూడండి. మీకు మరి వంగ తోట గురించి అంటే మీకు తెలుసో తెలియదు, కానీ నాకైతే తెలుసు. మేము వంగ తోట వేసాం. వంగ తోట వేసినప్పుడు కొమ్మ సగం నుంచి ఎండిపోయేది. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే ఒక కత్తెర తీసుకుని అక్కడ కట్ చేసేసేవాళ్ళం. అప్పుడు అన్నీ తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే ఒక చోట వేసేవాళ్ళం. తర్వాత ఎండిపోయేది. ఆ పెద్ద పోగైన తర్వాత దాన్ని అంటించేసేవాళ్ళం. అంటే అది ఎండిపోతే దాన్ని ఉంచకూడదు. ఉంచితే మళ్ళా పురుగు ఇంకా ఎక్కువ అవుతుంది. దానికి ముందే కట్ చేసేస్తారు. అవునా? ఇది మీకు తెలుసో తెలీదో? నిజమే, ఇది వాస్తవం. మనం రైతులుగా ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. రైతు చేసేటువంటి పని ఏంటంటే రోజు చూస్తాడు, దాటిని అన్నింటినీ కట్ చేసేస్తాడు, తర్వాత మందు పిచికారీ చేస్తాడు. అప్పుడు ఇంకా పూత పడుతుంది, వంకాయలు ఎక్కువ కాసేయి, దాన్ని అమ్మేవారు. రైతు యొక్క ఆలోచన ఏంటంటే ఫలం కావాలి, ఎక్కువ ఫలాలు కావాలనేది. పరలోకపు తండ్రికి కూడా ఆలోచన అదే. ఏంటంటే ఎక్కువ ఫలించాలంటే తీగ చెట్టును ఉండాలి. ద్రాక్షవల్లిని తీగ ఉండాలి. యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లి అయితే యేసుక్రీస్తు నుంచి వచ్చినటువంటి తీగలు ఎవరంట? మనమంట. ఇక్కడ అంటున్నాడు 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు తీగ ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని ఉందండి. బాగా ఫలించాలంటే ఇప్పుడు పనికిరానటువంటి వాటిని తీసేస్తాడు అన్నాడండి. ఇప్పుడు పరలోకపు తండ్రి చేసే పని అది. వ్యవసాయకుడు కాబట్టి ఆయన చేసే పని బాగా ఎక్కువ ఫలించాలంటే పనికిరానటువంటివని తీసివేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి ఎవరు? దేవుడికి తెలుస్తుంది, మనకేం తెలియదు. మనకేమీ తెలియదు. యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన ద్రాక్షవల్లి ఉన్నాడు, ఆయన తెలుసు. పోతుందన్న సంగతి తెలుసు, కానీ ఆయనకి అధికారం లేదు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. మీరు చెట్టుని చూడండి, చెట్టు తనకు తాను తెగ తీసేసుకుంటుంది, తీసుకోదు. తీసేవాడు రైతు. కనుక ఇక్కడ ఆలోచిస్తే ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచన చేస్తే బాగా ఫలించడానికి పనికిరాని తీగలు తీసివేయాలి. నెక్స్ట్ ఫలించడానికి ఆ తీగ క్రీస్తులో నిలిచి ఉండాలి. ఇప్పుడు తీగ అంటే మనం క్రీస్తులో నిలిచి ఉంటేనే మనం బాగా ఫలిస్తాం. ఓకే, ఇది మనకు అర్థమైపోయింది. అర్థమవుతుందండి. మనం ఇప్పుడు ఏమని అర్థమైంది? క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఫలిస్తాము, బహుగా ఫలిస్తాము. దీనివల్ల తండ్రి మహిమపరచబడతాడు. మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దీంట్లో దేవుడు కోరుకున్నది క్రీస్తులో మనం నిలిచి ఉండాలని, మనం నిలిచి ఉంటేనే ఫలిస్తామని కోరుకున్నాడు. ఇంతకీ దేవుడు కోరుకున్నటువంటి ఫలాలేంటి? అంతే కదండి. ఫలించాలి అంటే దేవుడు కోరుకున్న ఫలాలేంటి? అంటే ఫలాలంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు నుంచి వచ్చే ఫలాలు ఉంటాయి కదండి. సహజంగా ద్రాక్ష చెట్టు అన్నాడు. ద్రాక్ష చెట్టులో ఏముంటాయి? ద్రాక్ష పళ్ళు ఉంటాయి. అంజూరపు చెట్టు అయితే అంజూరపు ఫలాలు ఉంటాయి. ఇలా మనకి ఏ చెట్టు అయితే ఆ ఫలాలు ఇస్తుంది. మనము ఏ చెట్టులో ఉన్నామో ఆ చెట్టు ఫలాలు అనిపిస్తాం. మనం ఏ తోట వేస్తే వ్యవసాయకుడు ఆ తోట ఫలాలని పొందుతాడు. అంతే కదా, ఇది వాస్తవం, మనకు తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి ఆయనలో నిలిచుంటే యేసుక్రీస్తు ద్వారా మనం ఫలాలు పొందాలి.
అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన కోరుకున్నటువంటి ఫలాలు ఏంటంటే, ఇక్కడ మనం చెప్పాడు 8వ వచనంలో, మీరు ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడండి. శిష్యులు అవ్వటం, బహుగా ఫలించడం అంటే ఏంటంటే అనేక మంది దేవుని యొద్దకు చేరటం. అది మొట్టమొదటి పాయింట్. అయితే రెండో విషయం ఏంటంటే, ఫలించడం అంటే ఆత్మీయంగా మనం ఫలించటం. ఇంకా బైబిల్లో కొన్ని ఫలాల గురించి వ్రాయబడి ఉన్నాయి. వాటిని మీకు చూపిస్తాను. నేను త్వరగానే ముగిస్తాను ప్రియమైన దేవులారా. చూడండి, ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము దానికంటే ముందు ఒక మాటను మేము చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి 14 వచనం. ఓకే, మనమంట లోకానికి వెలుగై ఉన్నామంట. అది మనసులో పెట్టుకోండి, లోకానికి వెలుగు. యేసుప్రభువు వారు మనల్ని ఏమని చెప్పాడు? ఇంకా అంతకు ముందు ఒక మాట చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు, అలాగే లోకానికి వెలుగై ఉన్నారట. ఇప్పుడు దాని అర్థం ఏముంటుంది? మనం లోకానికి వెలుగు అన్నాడు. ఏంటంటారు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న చెప్పండి. లోకానికి వెలుగు అంటే ఏంటి? మనలో ఏమైనా ఎల్ఈడీస్ బల్బులు ఏమైనా ఉన్నాయంటారా? ఏమండి, మనలో చుట్టూ కూడా ఏమైనా హాలోజన్ లైట్లు ఏమైనా ఉన్నాయా? ఎల్ఈడి బల్బులు ఉన్నాయంటారా? మరి లోకానికి వెలుగు అంటే మనం ఎలాగా వెలుగు? ఎలా వెలుగు అంటే మనం ఎలా వెలుగు చూపిస్తున్నాం? అదే చెప్పడమంటానండి ఇక్కడ. నేను ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడుచున్నది అన్నాడు. అంటే ఇప్పుడు లోకానికి వెలుగంటే, లోకం మనలను చూసి నువ్వు చాలా బ్రైట్గా వెలిగిపోతున్నావు, నాకు ఇంకా దీపం అక్కర్లేదు, నాకు లైట్లు అక్కర్లేదు, నువ్వే ఉండు, అది కాదండి. అంటే మనలో ఏం కనిపిస్తుందంట? మంచితనం కనిపిస్తుందంట, నీతి కనిపిస్తుందంట, సత్యము కనిపిస్తుందంట. ఈ 3 మనలో కనిపిస్తే మనం లోకానికి ఎలా కనిపిస్తామంటే వెలుగు. అంటే ఈ 3 మన జీవితంలో ఉంటే అప్పుడు ఎల్ఈడీస్ కాదు, హాలోజన్స్ కాదు, ఇంకా ఏదైనా చాలా మంచి వెలిగించేటువంటి వాటికంటే గొప్ప కనిపిస్తాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుకున్నటువంటి ఫలాలు ఏంటంటే ఏంటి చెప్పండి? వెలుగు ఫలం అంట. మన నుంచి కోరుకున్నది ఏంటంటే మొట్టమొదటిది వెలుగు ఫలం కావాలి. దేవుని దగ్గర మనం ఫలించవలసినటువంటి ఫలం ఏంటంటే వెలుగు ఫలం అంట. వెలుగు ఫలం అంటే అర్థం ఏంటి? సమస్తమైనటువంటి మంచితనం అంట. రెండోది నీతి, సత్యము. అది ఈ 3 మన జీవితంలో దేవునికి ఫలాలుగా కనిపించాలి. ఇప్పుడు ఆలోచించండి, ఫలించుట అనేటువంటి ఈ యొక్క ఈ అంశంలో మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవులారా. దేవుడు మనల్ని ఫలించాలని కోరుకుంటున్నాడు. ఫలించాలనేటువంటి కోరుకున్నటువంటి దాంట్లో మనం వెలుగు ఫలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమండి, ఒకటి శిష్యులు అవ్వటం ఒకటి ఫలమైతే, రెండోది వెలుగు ఫలముగా ఉండాలనుకుంటున్నాడు. ఈ వెలుగు ఫలం ఎలా ఉండాలట? సమస్తమైనటువంటి మంచితనము, నీతి, సత్యము వీటిలో కనిపిస్తుందట. ఓకే అండి, ఈ మర్చిపోకండి. మళ్ళీ వీటి గురించి వివరించే ప్రయత్నం నేను చేయట్లేదు. వీటి గురించి వివరించాలనుకోండి చాలా టైం పడుతుంది, కనుక మనకు ఉన్నటువంటి సమయం లేదు. కాబట్టి మరో విషయాన్ని ఆలోచించేద్దాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక ఇంకా చెప్పాడండి, ఏం ఫలించాలో చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ జ్ఞానము అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది.
పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది అని అన్నాడండి. అంటే ఇక్కడ మంచి ఫలము అన్నాడండి. కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే పవిత్రము, సమాధానకరము, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరము, పక్షపాతము, వేషధారణ లేనిది. అంటే మనిషిలో మనలో దేవుని యొక్క పైనుండి దిగొచ్చినటువంటి జ్ఞానము అనే మాటను చెప్పాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం అయితే ఎలా ఉంటుంది? ఈరోజు జ్ఞానం ఏం చేస్తుందంటే వెర్రివానిగా చేస్తుందండి లోక సంబంధమైన జ్ఞానం. సొలొమోను జ్ఞాని అన్నాం కదండి. దేవుడు సొలొమోనుకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు. సొలొమోను ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడంటే జ్ఞానమే కావాలని ప్రార్థన చేశాడు. కానీ ఆయన ఇంకో ప్రార్థన కూడా చేశాడు. ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 30 అధ్యాయం 8వ వచనం చదవండి. ఏడవ వచనం కానీ చదివితే అర్థమవుతుంది. దేవా, నేను నీతో 2 మనవలు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. ప్రతి ఒక్కడు ఇలాగే మనవి చేసుకోండి. చనిపోకముందు వీటిని నాకు అనుగ్రహించుతంటని ప్రార్థన చేసుకుంటారంటే ఎవరు? సొలొమోను గారు. తర్వాత చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచమన్నాడండి. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు. తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువ ఐడియాల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదవాడినే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అన్నాడండి. అమ్మ బాగా చెప్పాడు చూసారా. అంటే ఐశ్వర్యం అయితే దేవుడు ఎవడు అంటాడేమో, పేదరికం వచ్చిందని దేవుని మర్చిపోతాడేమో. కనుక ఐశ్వర్యం వద్దు, పేదరికం కూడా వద్దు అన్నాడు. కానీ దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఎవరికి? సొలొమోనుకి. ఇచ్చిన తర్వాత మాట్లాడాడు. అర్థమైంది ఆయనకి. మొత్తం అంతా తరచూశాడు. అంతా వ్యర్థం అనుకున్నాడు. ఎవరు? ప్రసంగి సొలొమోను. అంతా వ్యర్థం అనుకున్నాడు. ఇప్పుడు ఈయనకి తెలిసింది ఏంటంటే బాగా ధనికుడైతే ఏమైపోతున్నాడు? దేవుని విసర్జించేస్తాడు. పేదవాడైనా కానీ దేవుని విసర్జించేస్తాడు అనేటువంటి విషయం ఎవరికి అర్థమైందంటే సొలొమోనుకి. అందు గురించి పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, చనిపోయే లోపు నాకు మాత్రం ఇది అనుగ్రహించన్నాడండి. ఇప్పుడు మనకు కూడా పేదరికము కానీ ఐశ్వర్యం కూడా వద్దు. కానీ ఇక్కడ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం ఇదే కోరుకుంటాడు. పైనుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇటువంటిది. మరి లోక సంబంధమైన జ్ఞానం ఏమనుకుంటాడు? కావాలి, అవసరమైతే ఇంకొకరిని. ఇప్పుడు మీకు గొప్పవాడైపోవడానికి గల కారణం ఏంటి తెలుసండి? ఎంతోమందిని మోసం చేస్తున్నాడు. ఎవడైనా గొప్పవాడైపోయాడంటే దేవుని దయ వల్ల అయిపోయాడు ఒకండి. ఎంతోమందిని మోసం చేస్తున్నాడు. ఒక కంపెనీ పెట్టాడు, ఒక ట్యాబ్లెట్ తయారు చేసి అనుకుందాం. ఆ ట్యాబ్లెట్ వల్ల మేలు కంటే దుష్పరిణామాలు ఎక్కువ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. కొన్ని లాభదాయకమైనటువంటివి ఏవైతే ఉన్నావో అవి ఏం చేస్తాయి తెలుసండి? దుష్పరిమాణాలు తీసుకొస్తూ ఉంటాయి. అంటే దుష్ప్రభావం తీసుకొస్తుంది. కనుక దాంట్లో వ్రాస్తాడు, కింద కండిషన్ రాస్తాడు. అర్థమవుతుందండి? ఒక ఆల్కహాల్ ఉంది, మద్యం ఉంది. ప్రభుత్వానికి లాభమా కాదా చెప్పండి? ప్రభుత్వ ఖజానాలో లాభదాయకం ఏది? మద్యము. ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారు? అది నిజంగా ఒరిజినల్గా తయారు చేయాలంటే చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంట, దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి కదా, మనం బ్యాటరీస్ వాడతాం కదా, దాంట్లో ఉన్నటువంటి దాన్ని కలిపి నీళ్ళలో త్వరగా పులిసిపోయేటట్లు చేసి తర్వాత దాన్ని తయారు చేస్తున్నారు. చీఫ్ లిక్కర్ అంటున్నాడు. దాన్ని ఏమంటాడు? చీఫ్ అంటే మనకి 2 రకాలు ఉంటాయి. చీఫ్ అంటే ముఖ్యమైన అని ఉంటుంది, చీఫ్ అంటే చాలా అతి తక్కువ అని అంటాం. అదవుతుందా? చీఫ్ మినిస్టర్ అంటారు, అంటే ముఖ్యమంత్రి. అదేంటో చీఫ్గా అంటారు. అంటే చీఫ్ అంటే చాలా తక్కువగానే అనుకుంటారు. తక్కువ, చాలా చీఫ్గా చూసారంటారు. చీఫ్ కంటే
చీఫ్ మినిస్టర్ అంటారు ఎవరు? ముఖ్యమంత్రి. అదే చీఫ్ అనేది తక్కువ. ఇప్పుడు చీఫ్ లిక్కర్ అంటే అది ముఖ్యమైనది, అలాగే చాలా ప్రమాదకరమైనదని అర్థమవుతుందండి. ముఖ్యమైనది, ప్రమాదకరమైనది. లాభానికి అది మంచిదే ప్రభుత్వానికి, అదేవిధంగా అనేక మందిని రోగాల్ని లేకపోతే మంచాన్ని పట్టించేసేది కూడా ఇదే. ఆలోచించేయండి. అంటే ఒక మంచిదిలాగా కనిపిస్తుంది. జ్ఞానవంతులు అనుకుంటాడు, చాలా నేను గొప్పగా కంపెనీ పెట్టాను, గొప్ప లాభాలు సంపాదించాను, కానీ దాని వెనక దుష్పరిణామాలు ఎంత ఉంది. కానీ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం, ఈ ఫలం మంచిదట. ఏంటది? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభమైనది, అంతేకాకుండా కనికరము గలది, అంతేకాకుండా పక్షపాతము వేషధారణ లేనిది. ఇది దేవుని నుంచి వచ్చేటువంటిది, దేవుని నుంచి వచ్చేటువంటి జ్ఞానం అన్నాడు. కనుక ప్రియమైన దేవుళ్ళు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి ఈరోజు ఇంకా మనం చూస్తే దేవుడు కోరుకున్నటువంటి ఫలాల్లో ఇంకా చూస్తే గలతీయులకు రాసిన పత్రిక మనకు బాగా పరిచయమైనటువంటి మాట, 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే ఇదండి ఆత్మఫలమేమనగా, ఇదండి దేవుడు కోరుకున్నటువంటి ఫలము ఏంటంటే ఆత్మఫలం అన్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అన్నాడండి. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే ఆత్మఫలాలు ఇవి మన జీవితంలో కనిపించాలి. దేవుడు కోరుకున్నటువంటి ఫలాల్లో ఈ ఫలాలు ఎటువంటి అంటే ఆత్మఫలాలు. ఏమండి? వెలుగు ఫలం అన్నాడు, ఇక్కడ చూస్తే ఆత్మఫలం అన్నాడు. ఏమన్నాడు? ఆత్మఫలం అన్నాడు. వెలుగు ఫలమేమో 3 చెప్పాడు. ఏంటది? సత్యము, నీతి, సమాధానం. ఇక్కడ ఆత్మఫలమేమో 9 చెప్పాడు. ఇక్కడ 9 చెప్పాడు. ఇవన్నీ కూడా మనం ఫలించవలసినటువంటి ఫలాలు. మన ఆత్మీయ జీవితంలో దేవునికి అవసరమైనటువంటి ఫలాలు ఇవి. అర్థమవుతుందండి? దేవుడు వ్యవసాయకుడిగా ఉంటే, యేసుక్రీస్తు వారు మరి వ్యవసాయంలో ఒక చెట్టుగా ఉంటే, మనము తీగలుగా ఉంటే ఫలించవలసినటువంటి ఫలాలు ఏంటంటే ఇదిగో ఆత్మీయ ఫలాలు. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాడు, అది ఒక ఫలం. తర్వాత ప్రేమ, సంతోషం అంట, మన జీవితంలో సంతోషం ఉండాలనుకుంటున్నాడు. దేవుడు కోరుకునేటువంటి ఫలం మన జీవితంలో ఎల్లప్పుడూ దుఃఖంగా ఉందనుకోండి, దేవునికి ఎలా కనిపిస్తుంది? సరైనటువంటి ఫలం దొరకలేదంటాడు. కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం ఫలించాలనే కోరుకుంటాడు ప్రియమైన దేవులారా. కనుక ఫలించకపోతే దేవుడు మనను బాధపడతాడు, మనల్ని చూసి బాధపడతాడు. అంతేకాకుండా అసలు చెట్టే లేకుండా చేసేస్తాడట, ఇక ఫలించకుండానే చేసేస్తాడట. తెలుసండి? యేసుప్రభువు వారు ఒకరోజు ఒక ప్రాంతానికి వచ్చారు. మనకు తెలుసు కదండి. యేసుప్రభువు వారు ఒకరోజు ఒక ప్రాంతానికి వచ్చి ఆయన ఏంటి ఫలం ఆశించి అక్కడికి వచ్చారటండి. ఫలము ఆశించి వచ్చారంట. అక్కడికి వచ్చేసరికి ఏం లేదు, ఆ చెట్టుని ఫలం లేదటండి. ఏం లేదు, ఆయనకి ఆకలి అయిపోయింది, అక్కడేమో ఫలాలు లేవట. కనుక ఏం చేశాడు యేసుక్రీస్తు వారు అంటే, నువ్వు ఇంకెప్పుడు కూడా ఫలములు ఇవ్వకుండా కదా అన్నాడు. అంటే ఇక్కడ 2 అర్థాలను చూసేస్తుంది. ఒకటి నిజంగానే యేసుక్రీస్తు వారి కాలంలో అకాల ఫలములు ఉంటాయంట. ఏంటి? అంజూరపు చెట్టుకే ఉంటాయి అకాల ఫలములు. అంటే అది ఎప్పుడైనా ఫలిస్తుంది. చూడండి, మామిడి చెట్టు సీజనల్ ఫలాలు ఫలిస్తుంది. మరి కొన్ని చెట్లు ఉంటాయి ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటాయి. అలాగే కాలంలోనే ఫలిస్తుంది, కానీ కొన్ని అకాల ఫలాలు కూడా ఉంటాయంట. తెలుసండి? అది అంజూరపు చెట్టుకు ఉంటుందంట. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు, వచ్చి చూశారు, కానీ ఫలం లేదు. కనుక ఆ చెట్టుని శపించారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ భావాన్ని ఎందుకు ఇక్కడ రాశారంటే, మనలో కూడా యేసుక్రీస్తు వారు చూస్తారు. ఫలించాలి, కనీసం మనం ఫలాలు ఉండాలి, ఏదో ఒక ఫలం ఉండాలి. కనీసం ఫలం కూడా లేదనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఏ ఫలం లేదనుకోండి. ఇక్కడ మనం చూసాం కదా,
సమస్తమైన మంచితనము, నీతి, ఏమంటే సత్యము, ఇవి మన దగ్గర లేవు. అలాగే ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇవేవి లేవు. ఏమంటే పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం గురించి చెప్తూ కొన్ని చెప్పాడు, అవి లేవు. ఏవీ లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? శాపం. అంటే ఇంకా నువ్వు ఇంకొద్దు, ఏ ఫలంలో వద్దు అంటాడు, అంతే. మన జీవితంలో ఇంకే ఫలాలు ఉండవండి, ఆత్మ ఫలాలు ఒకటి కూడా ఉండవు. ప్రేమ ఎంపులారు, ఆలోచించండి. అయితే ఇంకొక ఉపమానం చెప్పాడు చూడండి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. లోక సువార్త 13వ అధ్యాయం 6-7. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నాడు. అవును. ఓకే, ఇక్కడ ఏమంటే ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఉందట. చిత్రం ఉందా? ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఉందట. కానీ అది ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అట అండి. 3 సంవత్సరాలు, 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజరపు చెట్టుని పండ్ల వెతక వచ్చి తినన్నాడండి. అంటే 3 సంవత్సరాలు అయినా కానీ ఏమి లేవట, పండ్లు లేవట. అసలు ఈ ఉపమానం కూడా యేసుక్రీస్తు వారు చెప్పడానికి వెనక భావం ఒకటి ఉంది. ప్రభు యొక్క సంఘములో, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘములో కొత్తగా చేరినటువంటి వారి గురించినటువంటి మాట ఇది. వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఏమి లేదు. ప్రభువు చెప్పినటువంటి ఆలోచన లేకపోతే ఆ ఫలాలు మాత్రం కనిపించట్లేదట. కనుక ఆ యజమాని అంటున్నాడు, చూడండి కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజరపు చెట్టు పండ్ల వెతకు వచ్చున్నాను, కానీ 7వ వచనంలో ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అంటే యజమానుడు ఉంటాడు కదా, ద్రాక్ష తోట, ఆ తోట ఎవరు? వ్యవసాయకులు ఉన్నాడు కదా. ఈ వ్యవసాయకులు వచ్చి చూసేసరికి వ్యవసాయం యొక్క ఆలోచనలు ఏముంటుంది చెప్పండి? ఫలించాలని ఉంటుంది, కానీ ఫలం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి? బాధ. ఎందుకంటే స్థలం వ్యర్థమైపోతుంది. ఇంకొకటి ఏమైనా వేస్తే అక్కడ పండొచ్చు. కనుక వెంటనే ఆలోచన వచ్చి దీన్ని తీసివేయండి అన్నాడు. అప్పుడు తర్వాత ఆ మాట చదవండి. అయితే వాడు, అయ్యా అదండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండేమో, అది ఫలించినా సరే లేని ఎళ్ళ నరికించి వేయనని అతనితో చెప్పాను అన్నాడండి. అంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం గ్రేస్ అవర్ ఇచ్చాడండి. 3 సంవత్సరాలు ఉంది ఆల్రెడీ, ఏం ఫలం లేదు. ఇంకో సంవత్సరం కూడా ఇచ్చాడు. ఈ సంవత్సరంలో కూడా ఏం చెప్పాలి? ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఆఫ్ చేయి, ఈ సంవత్సరం కూడా ఉందాం. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏం చేద్దాము? చుట్టూ తవ్వి ఎరువు వేద్దాం. ఈ ఎరువు వేయటం లేకపోతే మందులు పిచ్చిగారి చేయటం ఇవన్నీ యొక్క భావం ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క వ్యవసాయములో నరమొక్కలమైనటువంటి మనము దేవుని కొరకు ఫలించాలి. ఒక్కొక్కసారి ఫలం రాకపోవడానికి కారణం ఏంటంటే ఏదో వ్యాధి, లేకపోతే ఏదో బాధ, లేకపోతే ఏదో అంటే చెట్టుకు పట్టినటువంటి పేడ ఏదో ఉంది, దాన్ని సరిచేయడానికి ఏం చేస్తారంటే మందులు పిచ్చిగారి చేస్తారు. అలాగే కింద ఎరువు వేస్తారు. ఇవన్నీ దేంతో పోల్చారంటే దేవుని యొక్క వాక్యంతో పోల్చాడు. ప్రేమందేంప్లాన్ అంటే ఈ సంవత్సరం కూడా, అంటే ఈ సంవత్సరం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం, బలమైనటువంటి వాక్యం చెప్పాలి. అది సభల ద్వారానా, లేకపోతే ప్రత్యేక బైబిల్ తరగతి ద్వారానా, ఇలా వీటి ద్వారా ఏం చేయాలంటే వాక్యం ప్రకటించాలి. ఇప్పుడైనా మారితే పర్వాలేదు, మారకపోతే ఏం చేయాలంటే అంతే. ఇప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు చేసే పని, ఆయన వ్యవసాయాన్ని చూడటమే ఆయన పని. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే తీసేయటం ఆయన పని.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పని ఏంటంటే ఆయన ఒక చెట్టులా ఉన్నాడు, ద్రాక్షవల్లి వల్ల. ఆయనలో తీగలు ఫలించాలి, తీగలు ఫలించాలనే కోరుకుంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. తీగలుగా ఉండాలి, తీగలుగా చేరాలి, ఇంకా ఎన్నో తీగలు రావాలని కోరుకుంటున్నాడు. దానికి చేయవలసినటువంటి పని అంతా కూడా పరలోకపు తండ్రి చేస్తున్నాడు. తీగలు పెరగడానికి ఎవరిదండి? పరలోకపు తండ్రి యొక్క ఆలోచనలు ఉన్నది. ఫలించడం కూడా ఎవరి పని అంటే ఇదిగో చెట్టు పని. ఎరువు వేయటం వ్యవసాయకుని పని, ఫలించటం చెట్టు పని. ఫలించలేదనుకోండి, ఇంకా చెట్టుని ఎలా పోలుస్తాడు దేవుడు? ఆ యజమానుడు అంటే దీనికి ఎంత మందు వేసినా వేస్ట్, తీసేద్దామంటాడు. కనుక ప్రియమైన దేవులారా, దీని వెనక ఫలించుట అనేటువంటి పాఠంలో నేను చెప్పవలసినటువంటిది మొదటి పార్ట్గా మీకు చెప్పాను. ఇక్కడ వరకు మొదటి పార్ట్గా చెప్పాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళా వారం మరి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. ఇక్కడ వరకు ఈ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు ఫలించుటంటే మొట్టమొదట ఆదాముకి భూమిని విస్తరించడం, అంటే భూమి మీద జనాలు ఎదుగటం. నోవహు కాలంలో కూడా ఫలించడం అంటే జనాలు ఎదగటం. యేసుక్రీస్తు వారి కాలం వచ్చేసరికి ఫలించుట అంటే మనం వృద్ధి చెందటం. యేసుక్రీస్తు వారికి అనేక మంది కావాలి. యేసుక్రీస్తు వారి ద్రాక్ష వల్ల అయితే మనమంతా అనేక మంది తీగలుగా రావాలి, అనేక ద్రాక్ష పళ్ళు కాయాలి, మన ద్వారా అనేక ఫలాలు రావాలి. ఆ ఫలాలు ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఫలాల గురించి ఆయన కోరుకోలేదు, కానీ మన జీవితం ద్వారా ఆత్మీయ ఫలాలు వృద్ధి పొందాలి అని ఆయన కోరుకున్నాడు. ఆత్మీయ ఫలాలు ఏంటో మనం చూసాము. ఒకటి వెలుగు ఫలం అని చూసాము, రెండోది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం అని చూసాము, మూడోది ఆత్మ ఫలం అని చూసాం. ఈ మూడు కూడా మన జీవితంలో ఉండాలి అని నేర్చుకున్నాము. ఒకవేళ అవి లేకపోతే చూస్తాడు దేవుడు, కొంచెం వెయిట్ చేస్తాడు, తర్వాత వాటిని మొత్తం చెట్టునే తీసేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సంగతి మనం నేర్చుకున్నాం. అంటే మనల్నే వద్దనుకునేటువంటి పరిస్థితి మరి దేవుడి కలిగి ఉంటాడనే సంగతి మనం నేర్చుకున్నాం. కనుక మన ఆత్మీయ స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్నటువంటి మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం ఈ మాటల ద్వారా పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మన ఆత్మీయ స్థితిలో ఫలాలు ఏమీ లేకపోతే మనం ఖచ్చితంగా ఫలించడానికి మనం ఈ వాక్యం ద్వారా, వాక్యం అనేటువంటి ఎరువు చెప్తున్న మాటల ద్వారా మనం సరి చేసుకుందాం. మన ఆత్మీయ ఫలాలు, దేవుడు కోరుకున్నటువంటి ఆత్మ ఫలాలు, లేకపోతే వెలుగు ఫలము, ఆ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం మనం వృద్ధి పొందించుకుందాం. దేవుడు అటువంటి కృపాధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ఓకే అండి, అందరికీ వందనాలండి.